నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశకాండం 4:31. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, నీ దగ్గర ఆస్తి అంతస్తు ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు అనేక మంది నీతో కూడా నీ చేయి పట్టి నడిచేటువంటి వారిగా ఉంటారు. అదే నీకేదైనా శ్రమ వచ్చినప్పుడు, నీకేదైనా కష్టం వచ్చినప్పుడు, నువ్వేదైనా శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆ చేయిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారిగా ప్రస్తుత దినాల్లో ఈ సమాజం ఉంటూ ఉంది. అయితే అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సంతోషకరంగా ఉన్నప్పుడే కాకుండా నీవు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి నీ మీద కనికరపడి నిన్ను చేయి విడకుండా నీ చేయి పట్టి నడిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఈ లోకంలో ఉన్నవారి వైపు చూడకుండా, ఈ లోకంలో ఉన్నవారిని చేతిని మనం పట్టుకోకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి చేయిని మనం పట్టుకొని నడిచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ మా వెనకాలనే, మా చుట్టూనే ఉంటారు ప్రభా. మాకు ఏదైనా శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు వారు మమ్మల్ని విడిచిపెట్టేటువంటి వారిగా ఉన్నారు. అయితే మీరు కనికరపడేటువంటి దేవుడు గనక మీరు మమ్మల్ని చేయి విడకుండా పట్టి నడిపించేటువంటి దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభా. ఇది నా ప్రయాణాల్లో, పనుల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.